RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. సిర్పూర్ నియోజకవర్గం బెంజూరు మండలం సలుగుపల్లి గ్రామానికి చెందిన కోడప్ప విశ్వేశ్వర్ గతంలో 2 సార్లు అధికారంలో ఉండి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. ప్రతిపక్షంలో సర్పంచ్గా ఉండి కూడా అనేక నిధులను తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేశారు. గతంలో విశ్వేశ్వర్ రెడ్డి తండ్రి గ్రామంలోని ప్రజలకు పెంకుటిల్లును అందించారు. ఈసారి అధికార పక్షంలో ఉన్నాం కాబట్టి 3వసారి ఆశీర్వదిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని కోరారు. ఊట్సారంగపల్లి గ్రామ ప్రజలకు, ఓటర్ మహాశయులకు, అక్కలకు, అవ్వలకు, పెద్దయ్యలకు, అన్నలకు, సోదర సోదరి మనులకు, యువజనులకు అందరికీ నా వినమ్ర నమస్సులు. నేను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడిగా 3వసారి సర్పంచ్గా బరిలో నిల్చున్నాను. ఈ నిల్చున్న క్రమంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల జరిగే క్రమంలో గతంలో మా నాన్నగారి కృషి వల్ల నాకు మొదటిసారి సర్పంచ్గా పదవి గ్రామ ప్రజలు అప్పచెప్పడం జరిగింది. 2వసారి రిజర్వేషన్లో మార్పు వల్ల లేడీస్ మహిళలకు వచ్చినందుకు మా చెల్లె నిలబెడితే మా చెల్లెకి కూడా అధికారం కట్టబెట్టడం జరిగింది. 3వసారిగా మరి నాకు అవకాశం వచ్చింది. ఇట్టి అవకాశంను గతంలో మా నాన్నగారు ఉన్నప్పుడు మరి ఇండ్లు ఇప్పించడం జరిగింది. ఆ గూన పెంకలు ఇప్పటికీ నేటికి కనబడుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో నేను మళ్ళీ అప్పుడున్న పాలకపక్షంలో ఉండి మరి 27 ఇండ్లు మంజూరు చేయించడం జరిగింది. నేడు మరి ప్రజాపాలన ప్రభుత్వ మద్దతుతో మరి సర్పంచ్ బరిలో ఉన్నా. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించే దిశగా నేను నా గమనాన్ని సాగిస్తాను. అలాగే గతంలో మా చెల్లె ఉన్నప్పుడు మేము ప్రతిపక్ష పార్టీ సర్పంచ్గా ఉన్నప్పటికీ రైతు వేదికను భూమిని దానం చేయించి రైతు వేదికను నిర్మించడం జరిగింది. మరి అలాగే శ్మశాన వాటికకు గ్రామంలో భూమి లేకపోతే మరి భూదాతను వెతికి మరి భూమి దానం చేయించి శ్మశాన వాటికను నిర్మించడం జరిగింది. అదే క్రమంలో గత పాలకులు మేము సర్పంచ్గా ఉన్నప్పుడు మరి పాలక పక్షానికి మద్దతు లేదని కాంగ్రెస్ సర్పంచ్గా ఉన్నాడని చాలా కక్షలు కార్పణ్యాలతో మేము ఏ అభివృద్ధి చేయకుండా అడ్డుకున్న నాయకులు ఈరోజు అడ్డుకోవడానికి కారణమైన వీళ్ళందరినీ ఓడించడమే లక్ష్యంగా మరి గ్రామాభివృద్ధిలో భాగంగా మరి మంజూరైన పల్లె దవాఖానా భవనాన్ని కూడా నిర్మించకుండా అడ్డుకున్నారు. గుంతలు తవ్విన తర్వాత మెటీరియల్ వచ్చిన తర్వాత కూడా ప్రజలకు ఉపయోగపడే దవాఖానాను నిర్మించకుండా చేశారు. కాబట్టి అలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి మరి ప్రజాప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి అండ ఉంది, మరి సీతక్క గారి అండ ఉంది, మరి గౌరవ ఎమ్మెల్సీ దండవిట్టల్ గారి ప్రోద్బలంతో మరి గ్రామాభివృద్ధికి పాటుపడతానని మీకు వినమ్రంగా తెలియజేస్తున్నాను. అలాగే మౌలిక వసతులైన గతంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు 60 లక్షలతో ఉమ్మడి గ్రామ పంచాయతీ నందు సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. మరి మా చెల్లె సర్పంచ్గా ఉన్నప్పుడు కొన్ని సీసీ రోడ్లు మరి నిర్మించడం జరిగింది. ఈరోజు నేను సర్పంచ్ కాకముందే మరి అరకగూడ గ్రామానికి పూర్తి స్థాయిలో 20 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. మరి ఈసారి నన్ను ఆదరించి హక్కున చేర్చుకొని ఓటు వేస్తే నేను ప్రజాపాలన ప్రభుత్వంలో ఉన్న డైరెక్ట్గా మరి మినిస్టర్ల వద్దకు వెళ్ళి మాట్లాడి నిధులు తెచ్చే సత్తా నాకుంది. వారి యొక్క సహాయ సహకారాలు నాకు పూర్తి స్థాయిలో అందుతాయి. మరి కాబట్టి ఇది ఆదివాసీ గ్రామంలో నానా రకాలుగా ప్రలోభాలు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి గత పాలకుల కనుసన్నల్లో మెరుగే ప్రజలారా మీరు మేలుకొలండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, విశ్వేశ్వర్ను ఆదరించండి, మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. ముందుగా గ్రామ పంచాయతీలో మౌలిక సమస్యలైనటువంటి మంచినీటి సమస్య, ఇక్కడ ఫ్లోరైడ్ బాధిత గ్రామం మరియు కిడ్నీ బాధిగ్రస్తులు చాలా మంది ఉంటున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో మంచినీటి సదుపాయం చేస్తా. అలాగే ఆసుపత్రి నిర్మాణము ఖచ్చితంగా చేయిస్తా. గ్రామంలో ప్రభుత్వ భూమి లేనప్పటికీ ప్రభుత్వ భూమి లేకున్నా కూడా భూదాత ద్వారా ఎవరినో ఒక పెద్ద మనిషిని ఒప్పించి ఆ భవన నిర్మాణం చేయించి ప్రజలకు దవాఖానా సౌకర్యం కల్పిస్తా అని మనవి చేస్తున్నాను. కాబట్టి నా ప్యానెల్లో నిలుచున్న వార్డు మెంబర్లు అందరూ ఉన్నత విద్యావంతులు, అభ్యుదయవాదులు, మరి వాళ్ళు చదువుకున్న వాళ్ళు. కాబట్టి నా ప్యానెల్ అభ్యర్థులైనటువంటి ఆలం ప్రసాద్ గారిని, అలాగే తొర్రెం కవిత గారిని, తర్వాత కోండ్ర సవిత గారిని, తర్వాత ఏనుక పురుషోత్తం గారిని, కురిసింగ మోహన్ గారిని, మడావి సుగుణ గారిని మరి మా అందరినీ అత్యధిక మెజార్టీ తోటి గెలిపించి మరి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షిస్తూ మిమ్మల్ని వేడుకుంటున్నాను.
జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. విశ్వేశ్వరరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, విశ్వేశ్వరరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై సీతక్క, జై జై సీతక్క, జై సీతక్క, జై జై సీతక్క. దండే విట్లన్న నాయకత్వం వర్ధిల్లాలి, దండే విట్లన్న నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కత్తెర గుర్తుకే మన ఓటు, కత్తెర గుర్తుకే మన ఓటు, కత్తెర గుర్తుకే మన